మక్కాలో జియారత్ చేయాల్సిన పవిత్ర ప్రదేశాలు, జియారత్ ప్లేసెస్ ఇన్ మక్కా. మీరు ఉమ్రా లేదా హజ్కి వెళ్ళినప్పుడు మక్కాలో ఖచ్చితంగా చూడాల్సినటువంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మక్కా అనేది భూమి మీద అత్యంత పవిత్రమైన స్థలం. ఇది కేవలం కాబా షరీఫ్ మాత్రమే కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగు జాడలతో నిండిన పవిత్ర నగరం. ఇక్కడ ఉన్న ప్రతి రాయి, ప్రతి లోయ ఇస్లాం చరిత్రను చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుందాం మక్కాలో తప్పక జియారత్ చేయాల్సినటువంటి పవిత్ర ప్రదేశాలు. ఒకటి, మస్జిదుల్ హరాం. మస్జిదుల్ హరాం, కాబా షరీఫ్. దీని ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచంలో ఉన్న ముస్లింలంతా ఈ కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. ఇది ముస్లింల ఆరాధన కేంద్రం. ఈ హిబ్లా అల్లా గృహం, బైతుల్లా. దీనిని ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం నిర్మించినటువంటి పవిత్ర స్థలం. దీని గురించి ఖురాన్లోని సూర్య ఆలే ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 96లో నిశ్చయంగా మానవ జాతి కొరకు మొట్టమొదట నియమింపబడినటువంటి ఆరాధన గృహం మక్కాలో ఉన్నదే. ఇది శుభాలతో నిండినది, సమస్త లోకాల ప్రజలకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించేది. అయితే అక్కడికి వెళ్ళిన వారు కాబా చుట్టూ తవాఫ్ అంటే 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అలాగే మఖామే ఇబ్రాహీం వద్ద 2 రకాతులు నమాజ్ చేయాలి. ఇక రెండవది మఖామే ఇబ్రాహీం. ఇది కాబా పక్కనే గాజు కవర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా నిర్మాణం చేస్తున్నప్పుడు తన పాదాల ముద్రలు ఉన్నాయి. దీని గురించి ఖురాన్లో మఖామే ఇబ్రాహీం వద్ద నమాజ్ చేయండి అని ఉంది. సూరా అల్ బఖరా 2 ఆయతం 125. కాబట్టి తవాఫ్ పూర్తయ్యాక ఇక్కడ 2 రకాతల నమాజ్ చేయడం సున్నత్. ఇక 3, జంజం బావి, వేల్ ఆఫ్ జంజం. మస్జిదుల్ హరాం లోపల జంజం బావి చరిత్ర ఏంటంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆయన తల్లి హాజిరా అలైహిస్సలాం నీటి కోసం పరుగెత్తింది. ఆ సమయాన అల్లా ఆ ప్రదేశం నుండి జంజం నీటిని ప్రవహింపజేశాడు. జంజం నీటి గురించి హదీస్లో ఏముందంటే జంజం నీరు దానిని తాగిన ఉద్దేశానికి తగిన ఫలితం ఇస్తుంది. అంటే మీరు ఏ సంకల్పంతో తాగితే అది మీకు లభిస్తుంది. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3062. ఇక 4, జబలే నూర్ లేదా గారే హీరా. హీరా గుహ ఇది మక్కా నగరం బయట 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రాముఖ్యత ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇక్కడే మొదటి వహీ వచ్చింది. అంటే జిబ్రాయిల్ అలైహిస్సలాం నుండి ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్, చదువు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో అనే ఆజ్ఞ వచ్చింది ఈ గుహలోనే. ఇది మనకు ప్రవక్త యొక్క ధ్యానం గుర్తు చేస్తుంది. ఇక 5, జబలే తౌర్. ఈ గుహ యొక్క చరిత్ర ఏంటంటే హిజ్రత్ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు మదీనా వెళ్లే ముందు ఇక్కడ 3 రోజులు దాగి ఉన్నారు. ఒక సాలె పురుగు జాలం వేసింది, ఒక పావురం గూడు కట్టింది. ఎందుకంటే అక్కడ ఎవరు లేరని శత్రువులు అనుకోవాలని. ఈ విధంగా అల్లా వారిని రక్షించాడు. ఈ సంఘటనకు సంబంధించి ఖురాన్లో ఇలా ఉంది, అల్లా వారితో ఉన్నాడు. సూరా అతౌబా 9 ఆయత్ నంబర్ 40. ఇది ఈమాన్ నమ్మకానికి గుర్తు. అలాగే ప్రవక్తపై అబూబకర్కు ఉన్నటువంటి ప్రేమను గుర్తు చేస్తుంది ఈ సంఘటన. ఇక 6వది మస్జిద్ అల్ జిన్. ఇది మక్కాలోని జన్నత్ అల్ ముఅల్లా ప్రాంతం దగ్గర ఉంది. దీని చరిత్ర ఏంటంటే ఒక రాత్రి జిన్లు ప్రవక్త వద్దకు వచ్చి ఖురాన్ విన్నారు మరియు ఇస్లాం కూడా స్వీకరించారు. ఈ విషయం ఖురాన్లోని సూరా అల్ జిన్ సూరా నంబర్ 72 ఆయత్ నంబర్ 1 నుండి 2లో ఈ ప్రస్తావన మీకు కనిపిస్తుంది. ఈ సంఘటన అల్లా యొక్క సందేశం అనేది కేవలం మానవులకు మాత్రమే కాకుండా ఇతర జీవులకు కూడా వర్తిస్తుంది అనే విషయాన్ని మనకు సూచిస్తుంది. ఇక 7వది మస్జిద్ అల్ రాయా. దీని చరిత్ర ఏంటంటే ఇక్కడ ప్రవక్త యుద్ధాల సందర్భంగా తన సైన్యానికి జెండా ఇచ్చేవారు. ఇది విజయం, ధైర్యం మరియు నమ్మకాన్ని గుర్తు చేస్తుంది. ఇక 8వది సఫా మరియు మర్వా పర్వతాలు. హజరత్ హాజిరా అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయిల్ గురించి నీటి కోసం పరిగెత్తిన ప్రదేశం. ఉమ్రాకు వెళ్ళిన వారు ఎహ్రాం దుస్తులతో సై చేసే ఆచారం ఇక్కడ ఉంది. ఇక 9వది మస్జిదే ఆయిషా. హజ్ లేదా ఉమ్రా కోసం మీఖాత్ పాయింట్ ఇది. ఇక్కడ నుండి నిబంధన ప్రకారం ఇహ్రాం కట్టుకోవచ్చు. 1 కంటే ఎక్కువ సార్లు ఉమ్రా చేయాలని అనుకున్న వారు మస్జిదే ఆయిషా నుండి ఎహ్రాం కట్టుకోవచ్చు. ఇక 10వది మస్జిదే బిలాల్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రియ సహాబీ హజరత్ బిలాల్ రదియల్లాహు అన్హు పేరు మీద ఉన్న మస్జిద్. ఇక 11, జబలే ఖుబైస్. ఇది కాబా సమీపంలోని కొండ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చంద్రుడిని 2 ముక్కలుగా విభజించిన అద్భుతమైనటువంటి షక్కే ఖమర్ ప్రస్తావన ఏదైతే ఉందో అది ఇక్కడ నుండే జరిగింది. ఇక 12, మస్జిద్ అల్ హుదైబియా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుదైబియా ఒప్పందం కుదుర్చుకున్న చారిత్రాత్మక స్థలం ఇది. కాబతుల్లా నుండి 16 నుండి లేదా 20 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి 12 ప్రదేశాలు, ప్రతి ప్రదేశానికి కూడా ఒక ఇస్లామీయ చరిత్ర, గట్టి
విశ్వాసం, దాని వెనుకున్నటువంటి గొప్ప కారణాలు ఉన్నాయి. కాబట్టి మీలో ఎవరైనా ఉమ్రా వెళ్ళేవారు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రదేశాలు చూడండి. ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఇవే. కాబట్టి దైవం మనందరి కూడా విశ్వాస మాధుర్యంతో ఇస్లామీయ చరిత్రను గుర్తు చేసే ఈ ప్రదేశాలను చూసే అవకాశాన్ని కల్పించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.